డ్రై ఫ్రూట్ చాక్లెట్ లాలీపాప్స్ అండి. లోపల డ్రై ఫ్రూట్స్ మిశ్రమం, పైన చాక్లెట్ లేయర్ తో పిల్లలకి ఎంతో నచ్చేలాగా, అలాగే పిల్లలు ఇష్టంగా తినేలాగా ప్రాసెస్ లోకి వెళితే ముందుగా కప్పుడు జీడిపప్పు, అలాగే కప్పుకి కొంచెం తక్కువగా బాదం పప్పు, కొన్ని ఎండు ద్రాక్ష, అలాగే గింజ తీసి పెట్టుకున్న ఖర్జూరాలండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. వీటిని 1 by 1 నేతిలో వేయించుకోవాలి. ప్యాన్ లో నెయ్యి వేసి ముందుగా జీడిపప్పు, బాదం పప్పు వేయించుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్ లోకి గింజ తీసి పెట్టుకున్న ఖర్జూరం, ఎండు ద్రాక్ష వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ జార్ లోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ పొడిని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుని అదే మిక్సీ జార్ లోకి ఖర్జూరం, అలాగే ఎండు ద్రాక్ష వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూడా ముందుగా వేసుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమంలోకి వేసి మొత్తం అంతా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రౌండ్ బాల్ లా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. లాలీపాప్స్ చేయటం కోసం టూత్ పిక్స్ ఉంటాయి కదండి, వాటిని అయితే ఇలా గుచ్చుకోవాలి. ఇప్పుడు వీటికి చాక్లెట్ లేయర్ కోసం డార్క్ చాక్లెట్ ని అయితే తీసుకున్నాను. ఇలా ముక్కలుగా చేసుకుని డబుల్ బాయిలింగ్ మెథడ్ లో కరగబెట్టుకోవాలి. గిన్నెతో నీళ్లు పెట్టుకుని మరిగించుకోవాలి. ఆ గిన్నె మీద చాక్లెట్ వేసిన బౌల్ పెట్టి కరిగించుకోవాలి. కొన్ని పాలు వేసినట్లయితే చాక్లెట్ అనేది త్వరగా కరుగుతుంది. ఇలా ఒక 2 స్పూన్ల పాలు వేసి సాఫ్ట్ గా అయ్యే వరకు కూడా కరిగించుకోవాలి. చాక్లెట్ అనేది ఈ విధంగా కరగాలన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క లాలీపాప్ తీసుకుని ఇలా ముంచుకోవాలి. మొత్తం మునగకపోతే స్పూన్ తో పైన ఇలా వేసుకోవాలన్నమాట. అంతేనండి. ఇలా ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకున్నాను. పైన డెకరేషన్ కోసం డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టాను. ఈ ప్లేట్ ని డీప్ ఫ్రిడ్జ్ లో 1 అవర్ పెట్టి తీసేస్తే సరిపోతుంది. డ్రై ఫ్రూట్ చాక్లెట్ లాలీపాప్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు డ్రై ఫ్రూట్స్ విడిగా తిననప్పుడు ఈ ప్రాసెస్ లో అయితే చేసి పెట్టండి. వీడియోకి అయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.